హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ సైదు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానండి. నేను అసలు ఈరోజు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, నేనైతే బెంగళూరు అయితే వచ్చానండి. బెంగళూరులో నేనైతే మెట్రో ట్రైన్లో అయితే నేను ట్రావెల్ చేయబోతున్నాను. ఈరోజు నేనైతే మొట్టమొదటిసారిగా మెట్రో రైలు అయితే ఎక్కబోతున్నాను. నాలా ఎవరైతే మొట్టమొదటిసారి ట్రైన్ ఎక్కాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని నేను తెలియజేస్తున్నాను. ఎవరైతే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఈ వీడియోని వెంటనే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. చూడాలనుకుంటూ చూడవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే తెలియని వాళ్ళ కోసం అయితే నేను చేస్తున్నానండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఇదిగోండి చూస్తున్నారు కదండి, చల్లంగట్ట అని రాస్తుంది స్టేషన్ మీద. ఈ స్టేషన్ పేరు చల్లంగట్ట మెట్రో రైల్వే స్టేషను. ఈ చల్లంగట్ట మెట్రో రైల్వే స్టేషన్ నుంచి నేనైతే కేఎస్ఆర్ బెంగళూరు మెయిన్ రైల్వే స్టేషన్కి అయితే ట్రావెల్ చేస్తున్నాను. మీకైతే ఈ మధ్యలో ఏమేమి ప్రాసెస్ ఉంటుందో మీకైతే పూర్తిగా వివరిస్తాను, మీరైతే చూడండి. నేనైతే లోపలికైతే వచ్చేసాను. లోపలికి వచ్చిన తర్వాత మరి ఇక్కడంతా కూడా చూస్తుంటే అంతా ఖాళీగానే ఉంది. టికెట్స్ ఎక్కడ తీస్తారో మరి టికెట్ తీసుకుని మనమైతే పైకి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా లైన్లో నుంచున్నారు జనం, అంటే టికెట్స్ ఇక్కడే ఇస్తారు. అదిగోండి టికెట్స్ అని రాస్తుంది, ఇక్కడే తీసుకోలేము అనుకుంటాం టికెట్స్. మనమైతే టికెట్స్ తీసుకుందాం. టికెట్ తీసుకుని పైకి అయితే వెళ్ళిపోదాము. కొంతమంది అయితే ఫోన్తో స్కాన్ చేసేస్తున్నారు. అవునండి, ఇదిగోండి క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా సరే క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఆన్లైన్ కూడా ఉంది ఇక్కడ. ఆన్లైన్ ద్వారా మనం టికెట్ అయితే చేసేయాలి. నేనైతే పే చేసేసాను. పే చేసిన తర్వాత ఏదో కాయిన్ అయితే ఇచ్చారు, టికెట్ ఇస్తారనుకుంటే. అడిగితే ఇదే టికెట్ అంటున్నారు. ఈ టికెట్ ఏంటంటే ఈ కాయిన్ పట్టుకెళ్ళి మనం అక్కడ స్కాన్ చేస్తే బార్ గేట్స్ అయితే ఓపెన్ అవుతాయంట. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడైతే బ్యాగులు అవి కూడా చెకింగ్ అయితే జరుగుతున్నాయి. బ్యాగులు ఆ మిషన్లో పెట్టేస్తే ఆ మిషన్ల నుంచి బయటకు అయితే వచ్చేస్తాయి అవతలకి. మన బ్యాగ్ కూడా లోపల పెట్టేస్తాను. నా బ్యాగ్ కూడా లోపలైతే పెట్టేశాను. లోపల పెట్టేసి అవతలకి వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ చెకింగ్ జరుగుతుంది. చెకింగ్ జరిగే ముందు అయితే అక్కడ వీడియో ఆఫ్ చేసేయమన్నారు, అసలు డిలీట్ చేసేసారు. కాకపోతే నేనైతే డిలీటెడ్ నుండి మళ్ళీ తీసుకున్నాను బయటికి. ఇదిగోండి మనకిచ్చిన కాయిన్ అయితే ఇక్కడైతే స్కాన్ చేయాలి. అక్కడ స్కాన్ చేస్తే ఆ గేట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఆ కాయిన్ ద్వారా స్కాన్ చేసి మనం అయితే వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ సెల్ ఫోన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా సెల్ ఫోన్లో క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని అక్కడ స్కాన్ చేస్తే గేట్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి. ఓన్లీ కౌంటర్లోనే టికెట్ తీసుకోవాలని ఏం లేదు, మన ఫోన్లో కూడా మెట్రో ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం ఫోన్లోనే బుక్ చేసుకుని వస్తున్నారు. అలా మనదైతే కాయిన్ ఉంది, మనకు ఆ కాయిన్ అదుకుని కాయిన్ పెట్టగానే అక్కడైతే గేట్స్ అయితే ఓపెన్ అయినాయి. లోపలికైతే మళ్ళీ అవుట్పుట్ వెళ్ళిపోయిన తర్వాత అవి అయితే క్లోజ్ అయిపోయినాయి. ఇదిగోండి పైకి వెళ్ళడానికి అయితే ఎస్కలేటర్ అయితే ఉంది. ఈ ఎస్కలేటర్ ఎక్కేద్దాం మనం. ఎస్కలేటర్ ఎక్కి పైకి అయితే వెళ్ళిపోవాలి. మామూలుగా పైకి నడిచి వెళ్ళాలంటే చాలా కష్టం. ఈ ఎస్కలేటర్ మీద చాలా సరదాగా ఉంది. ఇదిగోండి నేను ఎస్కలేటర్ మీద నుంచి అయితే ఉన్నాను, పైకి వెళ్ళిపోతున్నాను. చూడండి ఎంత కిందకు ఉందో, చాలా కిందకు ఉంది. అండర్ గ్రౌండ్లో ఉంది స్టేషను. ట్రైన్ అయితే ఫ్లైఓవర్ మీద వెళ్తుంది కదండి. అవును, కింద నుండి చాలా పైకి అయితే వెళ్ళాలి. ఇదిగోండి మనం అయితే స్టేషన్ పైకి వచ్చేసాం. స్టేషన్కి వచ్చేటప్పటికి సరిగ్గా ట్రైన్ అయితే వస్తుంది. మెట్రో ట్రైను చాలా బాగుంది కదండి, చాలా ముచ్చటగా ఉంది, చాలా స్పీడ్గా కూడా వెళ్తుంది. స్టేషన్లోకి ట్రైన్ అయితే వచ్చింది. ఈ ట్రైన్ కాదు మనం ఎక్కవలసింది, మనం ఎక్కవలసిన ట్రైన్ వేరే ట్రైను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డోర్స్ అయితే ఓపెన్ అయినాయి. కాకపోతే ఎవరు ఎక్కట్లేదు. ఏంటా అంటే లోపలైతే వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ క్లీనింగ్ అయితే జరుగుతుందంట. ఇదిగోండి లోపల చూడండి, సీట్స్ చూడడానికి చాలా బాగున్నాయి కూర్చోడానికి, కానీ లోపలికి వెళ్ళడానికి లేదు. క్లీనింగ్ జరిగిన తర్వాత అందరూ ఎక్కాలంట. ఇదిగోండి చూడండి, ట్రైన్ కోసం అందరూ కూడా ఒకరి వెనకాల ఒకరు నుంచోమని చెప్తున్నారు. అక్కడ సెక్యూరిటీ గార్డు ఉన్నారు. అసలు ట్రాక్ పక్కకైతే రానివ్వట్లేదు ఎవరు. నేను ఎందుకంటే ట్రైన్ చాలా స్పీడ్గా వస్తుంది కదా. అందుకని అక్కడ టైం అయితే రన్ అవుతుంది, ఎంత చోట్ల వస్తుందో. ఆల్రెడీ మన ట్రైన్ కూడా వచ్చేసింది, మనం కూడా ట్రైన్ అయితే ఎక్కేద్దాం. చాలా స్పీడ్గా వచ్చింది ట్రైన్. నేనైతే మొట్టమొదటి చూస్తున్నాను. ఎవరైతే మొట్టమొదటిసారి ఈ మెట్రో ట్రైన్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నా వీడియోకి అయితే వెంటనే లైక్ అయితే చేయండి. ఇదిగోండి నేనైతే ఎక్కేసాను ట్రైన్లోను. చాలా తక్కువ మంది అయితే ఉన్నారు జనం. చూడండి చూస్తుంటే చివరి దాకా కూడా కనబడిపోతుంది ట్రైను. సీట్లు చాలా తక్కువ ఉన్నాయి, కానీ చాలా కంఫర్టబుల్గా కూర్చోడానికి అయితే ఉన్నాయి. ఇదిగోండి స్టేషన్ రాగానే ఆటోమేటిక్గా డోర్స్ అయితే ఓపెన్ అయినాయి.
అవి ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే ఉంటాయంట. 30 సెకండ్స్లో మళ్ళీ డోర్స్ అవి క్లోజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఆ డోర్స్ దగ్గర అయితే ఎవరిని ఉంచవద్దని చెప్తున్నారు, ఎందుకంటే అవి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి, క్లోజ్ అయిపోతున్నాయి. ఇదిగోండి నేనైతే ట్రైన్లో కూర్చున్నాను, చాలా ఫ్రీగా ఉంది. నేనైతే మామూలుగా ఆటోలో వచ్చానండి ఇక్కడ వరకు, కానీ ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ నేను మెట్రో ట్రైన్ ఎక్కాలని నాకు చాలా ఆశగా ఉంది. అందుకోసమే నేను మెట్రో ట్రైన్ ఎక్కాను. ఈ మెట్రో టికెట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 60 రూపీస్ అయితే తీసుకున్నారు. ఆటోకి అయితే చాలా దారుణంగా అడిగారండి. నేనైతే ఆటో వాళ్ళ కాస్ట్ని నేను విన్నాను, చాలా ఎక్కువ చెప్పారు. నేను అడగలేక ఇంకా దగ్గరలో మెట్రో స్టేషన్ ఉందంటే వచ్చాను. చాలా సింపుల్గా 60 రూపీస్ తోటి అయితే నేను స్టేషన్కి అయితే వచ్చేస్తున్నాను. ఇదిగోండి పెట్టుకోవడానికి సెల్ ఫోన్ ఛార్జర్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ స్టేషన్ ఏమొస్తుంది అన్నది అయితే ఇక్కడ స్టేషన్కి ఇక్కడ నేమ్స్ అయితే రాసున్నాయి. అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మొత్తం రూట్ మ్యాప్ అంతా ఓపెన్ అయిపోద్ది. ఆల్రెడీ ఇక్కడ సింబల్ చూస్తున్నారు కదా డోర్ దగ్గర, అవి అలా పక్కకి పుష్ చేయకండి అని చెప్పి అయితే సింబల్ అయితే వేసి ఉంది. ఇదిగోండి బయటికి చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో బయట నుంచి. ఆ ఫ్లైఓవర్ అంతా చూస్తుంటే కిందంతా కూడా మనం రోడ్లు లేదంతా కనపడుతున్నాయి. మనమైతే మెట్రో ఫ్లైఓవర్ మీద అయితే వెళ్తుంది, చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది ట్రైను. ఇందాకైతే చూసాం కదండి, చాలా తక్కువ మంది అవుతున్నారు కదా జనం. ఈ బెంగళూరులో 80% జనం మెట్రో ట్రైన్లోనే ప్రయాణిస్తున్నట్టున్నారు. ఇప్పుడు చూడండి మన ఫస్ట్ చూసేదానికి ఇప్పుడు చూసేదానికి ఫస్ట్ అయితే మొత్తం చివరి నుంచి చివరి దాకా ఖాళీగానే కనిపించింది. ఇప్పుడు చూడండి అసలు మామూలుగా చూద్దామంటే అసలు ఖాళీగా కనిపించట్లేదు, అంతమంది జనం అయితే ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుందో ఆ స్టేషన్ పేరు, అలాగే ఏ సైడ్ అయితే డోర్లు ఓపెన్ అవుతాయో అది కూడా ఇక్కడైతే అనౌన్స్మెంట్ అయితే చేస్తుంది మైక్ ద్వారాగా. అలాగే సీసీ కెమెరా కూడా ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడికి ట్రైన్లోకి డ్రింక్స్ కానీ తినే ఆహారం కానీ ఏది కూడా ఎలవ్ చేయకూడదని చెప్పి అయితే ఇందులో ఇక్కడ సింబల్ అయితే ఉంది. అలాగే పక్కన ఇంకో మెట్రో ట్రైన్ అయితే వెళ్తుంది. ఇదిగోండి మనకైతే స్టేషన్ దగ్గరకు వచ్చింది. దగ్గర రావడం వల్ల ట్రైన్ అయితే కొద్దిగా స్లో అయింది. అది కూడా చూడండి ఇప్పుడైతే స్పీడ్గా వెళ్తుంది. మనకైతే కింద హైవే ఫ్లైఓవర్ ఉంది, పైన ఏమో మెట్రో ఫ్లైఓవర్. ఇలా ట్రాఫిక్ ఏమీ లేకుండా చాలా సింపుల్గా అయితే బెంగళూరులో చాలాగా అయితే నీట్గా అయితే వెళ్తున్నాయి. అదిగోండి మనకైతే వేరే ట్రైన్ వెళ్తుంది కింద, మన ఇండియన్ రైల్వేస్ ట్రైన్ అయితే కింద వెళ్తుంది. మనమైతే ఈ మెట్రో ట్రైన్ అయితే పైన అయితే వెళ్తుంది. చాలా స్పీడ్గా అయితే వెళ్తుందండి. మామూలుగా అయితే ఇంకా స్పీడ్ కూడా వెళ్తుంది, కాకపోతే ప్రజెంట్ అయితే 80 స్పీడ్లో అయితే వెళ్తుంది ట్రైను. ఇంకా స్పీడ్ అయితే వెళ్ళగలదు, కానీ మెట్రో స్టేషన్స్ చాలా దగ్గరగా ఉండడం వల్ల అలా స్పీడ్ అందుకుంటుంది. అలాగే వెంటనే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. అలా వచ్చేయడం వల్ల కొద్దిగా 80 స్పీడ్లో అయితే మెయింటైన్ చేస్తున్నారు. Please mind the gap while deboarding. Train will arrive in Atsiguppe and doors will open on the left. Please mind the gap while deboarding. అలాగే నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుందో డిస్ప్లే కూడా ఉంది ఇక్కడ. ఈ డిస్ప్లేలో నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుందో కూడా ఇక్కడైతే డిస్ప్లే మీద అయితే కనిపిస్తుంది. ఈ డిస్ప్లేలో చూసి నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుందో మనమైతే చూసుకోవడానికి కూడా చాలా ఫెసిలిటీ అయితే ఉంది ఇక్కడ ఈ ట్రైన్లో. ఫైనల్గా నేనైతే కేఎస్ఆర్ బెంగళూరు అయితే చేరిపోయాను. ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ స్టేషన్కి అయితే వెళ్ళాలి, అది కూడా బయటికి వెళ్ళాల్సిన లేదు. ఈ స్టేషన్ నుంచి డైరెక్ట్గా మన ఇండియన్ రైల్వే స్టేషన్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే మొత్తం ఎటు వెళ్ళాలో కూడా ఇక్కడైతే మార్గాలు అయితే రాసున్నాయి. మనకి ఇచ్చిన కాయిన్ ఉంది కదండి, ఆ కాయిన్ అయితే ఆ బాక్స్లో వేస్ట్ చేస్తే మళ్ళీ బార్గెట్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. ఓపెన్ అయిన తర్వాత నేనైతే బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడైతే ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నది అయితే ఇక్కడైతే మ్యాపింగ్ అయితే ఉంది. ఆ మ్యాపింగ్ చూసుకుని ఏ ట్రైన్ ఎటు వెళ్తుందో కూడా ఇక్కడైతే వివరంగా అయితే ఉన్నాయి మ్యాప్ ద్వారా. అలాగే ఇక్కడైతే క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి మనమైతే టికెట్ బుక్ చేస్తే కనుక 5% అయితే మనకి రాయితీ వస్తుందంట, డిస్కౌంట్ వస్తుందంట. ఆ డిస్కౌంట్ ద్వారా మనం తీసుకోవడానికి అయితే ఇక్కడ ఫోన్పే యూజ్ చేసి తీసుకోవచ్చు. అలాగే నేనైతే దిగిపోయాను, బయటకైతే వెళ్తున్నాను. ఇదిగోండి ఫ్లైఓవర్ డైరెక్ట్ ఇండియన్ రైల్వేస్లోకి అయితే ఉంది. ఈ ఫ్లైఓవర్ ద్వారాగా మనం బయటకైతే వెళ్ళిపోవాలి మెయిన్ గేట్కి. నాకైతే ఈ మెట్రో ట్రైన్ జర్నీ అయితే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేనైతే మొట్టమొదటిసారి ఎక్కాను కదా. నాకైతే చాలా సంతోషం అనిపించింది. నేను ఎప్పుడన్నా ఈ మెట్రో ట్రైన్ ఎక్కుతానా ఎక్కనా అని అయితే నాకు డౌట్ ఉండేది.
ఇప్పుడైతే నాకు ఆ మెట్రో ట్రైన్ ఎక్కేసాను నేను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎవరైనా సరే బెంగళూరు వస్తే కనుక కంపల్సరీ ఈ మెట్రో ట్రైన్ అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే మెట్రో ట్రైన్ జర్నీ చాలా స్పీడ్గా ఉంది. ఆటోకి వెళ్ళాను నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు. ఆటోకి అయితే 1 అవర్ జర్నీ పట్టింది. ఇప్పుడైతే 30 మినిట్స్లో అయితే స్టేషన్కి వచ్చేసాను నేను. 30 మినిట్స్ అయితే నాకు కలిసి వచ్చింది. చాలా హ్యాపీగా వచ్చాను, తక్కువ ఖర్చులో వచ్చేసాను, అలాగే త్వరగా కూడా వచ్చేసాను స్టేషన్కి. అందుకని మీరైతే ఎప్పుడన్నా బెంగళూరు వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే కనుక ఇక్కడ ఇండియన్ రైల్వేస్ నుంచి డైరెక్ట్ మెట్రో స్టేషన్కి అయితే దారి ఉంది. ఆ దారిలో నుంచి అయితే మీరు మెట్రో స్టేషన్కి అయితే వచ్చి ఫస్ట్ చూపించాను కదా ఆ మ్యాప్లో మీ ఏరియాకి ట్రైన్ ఉందా లేదని అయితే చూసిన తర్వాత మీరైతే ఆటో ట్రై చేయండి. ఫస్ట్ అయితే మాత్రం మీరు ఈ మెట్రో ట్రైన్ మాత్రం మిస్ అవ్వకండి ఎప్పుడు కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మీరైతే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా చూస్తున్నారు కదా, నేనైతే ఇండియన్ రైల్వేస్కి అయితే వచ్చేసాను దగ్గరికి. ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్నారు కదా, ఇలా పైకి వెళ్తే కనుక ఇండియన్ రైల్వేస్కి అని చెప్పి దారి అయితే ఉంది. ఇక్కడ ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్తే కనుక ఇండియన్ రైల్వేస్కి అయితే వెళ్ళిపోతాము. మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైనా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.